అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రతాప్, తెలుగు ట్రావెలర్. నేను ఇప్పుడు యాక్చువల్లీ మనాలిలో ఉన్నానండి. ఇది నా డే 5 అండ్ మీకు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా, మా షిమ్లా నుంచి మనాలి ఎలా వచ్చాము అండ్ టోటల్ డీటెయిల్స్ అన్ని ఒక వీడియోలో పెట్టాను, చూసే ఉంటారు. అండ్ ఇది మనకి డే 5 అండి. మేము షిమ్లాలో డే 5 ఇప్పుడే స్టార్ట్ అయింది. మనాలిలో డే 5 ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు. ఇప్పుడే నేను ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చేసాను. సో నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ కనిపించే హాస్టల్లో ఉన్నాను. మౌంటైన్ లాడ్జ్ అండ్ మనాలి అని చెప్పేసి ఈ హాస్టల్లో ఉన్నాను అనమాట. నేను చాలా రీజనబుల్ ప్రైస్ కి దొరికింది. ఇది హాస్టల్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్, చాలా బాగుందండి. నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు మన వన్ ఆఫ్ తెలుగు యూట్యూబర్ అనమాట. నీట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రోజు డే అంతే ఏంటండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హిడింబా టెంపుల్ ఉంది కదండి, అమ్మవారి టెంపుల్, హిడింబాదేవి అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి మనం ఇంకా వేరే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు టోటల్ వచ్చి మనకి ఏంటంటే కైండ్ ఆఫ్ సిటీ టూర్ అనమాట, అంటే మనాలి సిటీ టూర్ అనమాట. రేపు మనం యాక్టివిటీస్కి వెళ్తాము, కంటిన్యూగా చూస్తా ఉన్నది. రేపు యాక్టివిటీస్కి వెళ్తాము. స్నో చూడండి ఎంత బాగుంది, చూడండి కొండ మీద చూడండి, స్నో చూడండి ఎంత బాగా పుడుతుంది, చూడండి వైట్గా ఎంత బాగుంది చూడండి. సో మాకు తీసుకున్న హోటల్ కూడా చాలా దగ్గర అండి. ఇదే మేము తీసుకున్నది. సిద్ధ నాకు చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా దగ్గర ఉంది చూడండి. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు స్నో వ్యూ అండ్ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఈ హోటల్లో తీసుకున్నట్లయితే స్నో వ్యూ అండ్ మౌంటైన్ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే టెంపరేచర్, ఇప్పుడైతే కరెంట్ టెంపరేచర్ అయితే 2 degrees చూపిస్తుందండి. నాట్ -, degrees లో అయితే 2 degrees చూపిస్తుంది. టెంపరేచర్ అయితే 2 degrees అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ వెదర్ వచ్చి చెప్పలేకపోతాను. సమ్ టైమ్స్ చల్లగా ఉంటుంది, సమ్ టైమ్స్ నార్మల్గా ఉంటుంది. చెప్పలేకపోతున్నాను, వెదర్ అయితే చెప్పలేకపోతున్నాను నేను. అదే హోటల్ నుంచి వచ్చిన రూట్, ఆ రూట్ లో నుంచి ముందుకు రాగానే మనకి ఇక్కడ ఘటోత్కచ టెంపుల్ ఉంది. అంటే ఘటోత్కచని మనకి చెట్టు ఉంది అనమాట. ఇక్కడ ఘటోత్కచని చెట్టు, చిన్న చెట్టు ఒకటి ఉంది. మనం ఇక్కడ ఘటోత్కచని మనం నమస్కారం చేసుకుని మన టుడే ట్రిప్ ని స్టార్ట్ చేద్దాము. ఘటోత్కచని వారిని టెంపుల్ చూడండి, టెంపుల్ ఎలా ఉంది చూడండి. అంటే ఇది టెంపుల్ కాదనమాట, ఇది చిన్న చెట్టు అనమాట. చూడండి చెట్టు చూడండి ఎంత బాగుంది, చూడండి ట్రీ చూడండి ఎంత బాగుంది. బట్ ఇది వచ్చి ఘటోత్కచని వారిది ఇక్కడ ఇది. అండ్ మనం ఇలా చూసుకుని వెంటనే మనకి ఇక్కడ చిన్న షాపింగ్ మాల్స్ షాపింగ్ పెట్టారు. అండ్ మనం అక్కడికి ఎలా వెళ్ళినట్లయితే, ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ టెంపరేచర్ అయితే అంతగా అనిపించలేదు, ఎందుకంటే సన్ ఉంది. ఇప్పుడు నాకు అంత వేడైతే అనిపించలేదు. ఇక్కడ టెంపరేచర్ అయితే నార్మల్ గానే ఉంది. కైండ్ ఆఫ్ జాకెట్ లేకుండా ఉండాలని ఉంది. అంటే 2 degrees నార్మల్ గా టెంపరేచర్ అంటే నార్మల్ గానే ఉంది. ఇక్కడ మనం హిడింబాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో మనకు కనిపించే బ్యాక్ సైడ్ అంతా ఈ రోడ్ వచ్చి హిడింబా టెంపుల్ రోడ్ అనమాట. సో ఇలా వెళ్ళాలి మనం హిడింబా టెంపుల్. ఇప్పుడే హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చామండి. ఈ టెంపుల్ మనకి వెళ్తున్నాము. ఈ టెంపుల్ మనకి 1553లో బిల్డ్ చేశారు. ఈ టెంపుల్ ని రాజా బహదూర్ సింగ్ అన్న ఒక ఆయన బిల్డ్ చేశారనమాట. ఈ టెంపుల్ ని అప్పుడు రాజా బహదూర్ సింగ్ అని ఆయన. అండ్ టెంపుల్ చుట్టుపక్కల చూడండి ఎంత బాగుంది చూడండి. టెంపుల్ చుట్టుపక్కల అక్కడ చూడండి ట్రెడిషనల్ లుక్ మనకి అలా చేసేసారు. ఇన్కేస్ ఎవరైనా ఫోటోలు తీసుకోవాలంటున్నాడు, ట్రెడిషనల్ లుక్, మనాలి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అన్నమాట. అదే రెడీ చేసేసారు. ఇక్కడ నీకు ఆర్ట్ ఉంది చూడండి, హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్ ఆర్ట్ పెయింట్స్ అనమాట. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్, ఇదంతా మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ మేడ్ ఆర్ట్ అనమాట. అండ్ ఇక్కడ మీకు హిడింబాదేవి టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. హిడింబాదేవి అమ్మవారు టెంపుల్ చుట్టూ ఇది ఎలా ఉంది చూడండి. టెంపుల్ ఎంత బాగుంది చూడండి. టెంపుల్ చుట్టూ ఇదంతా మొత్తం ఫోటోషూట్ చేస్తారనమాట. ఇక్కడ చాలా వరకు అందరూ ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అలా డ్రెస్సెస్ వేసుకుని ఫోటోస్ తీసుకోవచ్చు అనమాట. డ్రెస్సింగ్ అంటారు, అది మనాలి స్టైల్ డ్రెస్సింగ్ అనమాట. మనాలి ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అది. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ అనమాట. ఇక్కడ ఒక స్టోన్ చూడండి, దానికి పైకి పై నుంచి తీసుకున్నట్టు ఫోటోషూట్ అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే క్యూ అయితే ఉందండి. మనం క్యూలో నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపల మన వీడియోస్ ఫొటోస్ తీయకూడదు. సో మనం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి బయటకు వెళ్తామండి. సో హిడింబాదేవి అమ్మవారి టెంపుల్ చూసుకొని ఇప్పుడే నేను రిటర్న్ అవుతున్నానండి. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది కంటిన్యూషన్ వీడియో అండి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి
మాల్ రోడ్కి వెళ్తున్నాము. మాల్ రోడ్ ఫేమస్ రోడ్ అనమాట, అన్ని దొరుకుతాయి మనకి అక్కడ, అన్ని చీప్ అండ్ బెస్ట్ అన్ని దొరుకుతాయి. మాకు అక్కడ ఆటో అతను మాకు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేయించడం నాకైతే ఇష్టం లేదు. వెళ్ళిపోతున్నాం. చలో